ప్రపంచంలో తెలుగుకున్న గొప్పతనం మరే భాషకు లేదని, ఈ భాష మంత్రశక్తిని కలిగి ఉందని ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాగంటిని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. కన్నడిగులు తెలుగు భాగవతం చదవటానికి ఇష్టపడతారని, వాగ్గేయకారులు తెలుగులోనే కవితలు రాశారంటే మన భాష గొప్పతనం ఏమిటో అర్థమవుతుందని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. బాలలకు తెలుగు భాష నేర్పడాన్ని ఇంటి నుంచే ప్రారంభించాలని ఆయన సూచించారు. కాళహస్తీశ్వర, సుమతి శతకాల వంటివి అందుబాటులో ఉన్నాయని, వాటిని తరువాతి తరాలు నేర్చుకునేలా చేయాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గురించి మాట్లాడుతూ ఆయనకు తెలుగు భాషపై ఉన్న అభిమానం ఎనలేనిదన్నారు. 1977 ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. సేవ ద్వారా తరించారని, కులం కోసం ఎక్కడా పని చేయలేదని గుర్తు చేశారు. తొలుత మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి చాగంటి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేశారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు ప్రదానం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన, భువన విజయం నాటిక ఆహుతులను ఆకట్టుకున్నాయి.